Hi everyone, welcome to James English. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ క్లాస్ 4 అనే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ 4th క్లాస్కి సంబంధించిన బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. కమల ఈస్ అ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. కమల ఈస్ అ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ మనకి గర్ల్ అనే వర్డ్ మనకి అండర్లైన్ చేయబడిందండి. ఒకసారి చూడండి, ఇక్కడ గర్ల్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. మరి ఇది మనకి ఏ రకమైన నౌన్? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. మరి మనకి గర్ల్ అనేది మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ కమల అని అండర్లైన్ చేసినట్టయితే మీరు ఏమని పెట్టేవాళ్ళంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ లేకపోతే ప్లేస్. కామన్ అంటే చూడండి, ఒక వస్తువు కానీ, వ్యక్తికి కానీ, ప్రాంతముకు కానీ, జంతువుకు కానీ కామన్గా ఇవ్వబడే పేర్లు. మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇక్కడ 2 పదాలు రాస్తున్నాను చూడండి. ఇక్కడ కమల, విమల అనే పేర్లు ఇచ్చాను. ఈ రెండు మనకి ఏంటంటే మనకి ప్రాపర్ నౌన్. మరి వీళ్ళిద్దరికి కలిపి మీరు ఏమైనా ఒక కామన్ పేరు ఇవ్వగలరా అంటే ఏంటంటే గర్ల్. గర్ల్ అనేది ఏమవుతుంది? కామన్ నౌన్. పోనీ స్టూడెంట్, స్టూడెంట్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్. మరి నౌన్స్కి సంబంధించి ముఖ్యంగా టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో చేస్తున్నాను. మీరు డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. రైట్. రెండవ ప్రశ్న, కమల, విమల, జాన్సన్, మోహన్, గోదావరి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్సెట్రా ఆర్ డాష్. ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్. మరి దీనికి సరైన సమాధానం వచ్చి ప్రాపర్ నౌన్స్. ఇందాకలా చెప్పాను, ప్రాపర్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ ప్లేస్. మరి ఇక్కడ మనం ఎవరెవరి గురించి మాట్లాడుతున్నామంటే కొందరి వ్యక్తుల పేర్లు ఇచ్చారండి. కమల, విమల, జాన్సన్, మోహన్, గోదావరి, మౌంట్ ఎవరెస్ట్ అంటే రివర్స్ పేర్లు అండి. గుర్తుపెట్టుకోండి, మీరు రివర్ల పేర్లన్నీ తీసుకోవచ్చు. మరి అదేవిధంగా మోనమెంట్స్. మోనమెంట్స్ అంటే చారిత్రక కట్టడాలు, చారిత్రక కట్టడాలు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ద తాజ్ మహల్, ద చార్మినార్. సో ఇవేంటి మనకి మోనమెంట్స్. అవి కూడా మనకి ఏమవుతాయంటే ప్రాపర్ నౌన్స్. మరి అదేవిధంగా డేస్ అండి. డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే. సో అదేవిధంగా మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రాపర్ నౌన్స్. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్స్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. రైట్. మూడవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ కరెక్ట్ పేర్. ఇచ్చిన వాటిలో సరికాని జతని గుర్తించండి అన్నాడు. మరి ఇక్కడ సింగులర్ నౌన్ మరియు ప్లూరల్ నౌన్ ఇచ్చాడు. కేర్ఫుల్గా చూడండి. మంకీ, మంకీస్, డాంకీ, డాంకీస్, డైరీ, డైరీస్, ఆక్స్, ఆక్సన్. సరైన ఆప్షన్ ఏముండాలి మనకి ఇక్కడ? ఆక్సన్ ఉండాలి. సో మీరు ఒక విషయాన్ని గమనించండి. ఒక సింగులర్ నౌన్ వైతో ఎండ్ అయ్యి దాని ముందు మీకు వవల్ ఉంటే కేవలం ఎస్ యాడ్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ మంకీ ఎలా ఎండ్ అయింది? వై. వై అంటే కాన్సనెంటే కదా, ముందేముంది వవల్. ఏం యాడ్ చేశాడు? ఎస్ యాడ్ చేశాడు. ఇది కూడా గమనించండి. డాంకీ వైతో ఎండ్ అయింది, ముందు మనకి వవల్ ఉంది, ఏం యాడ్ చేశాను? ఎస్ యాడ్ చేశాను. మరి ఒక సింగులర్ నౌన్ వైతో ఎండ్ అయ్యి ముందు మనకి కాన్సనెంట్ ఉంటే ఐఈఎస్ వాడవలసి ఉంటుంది. గమనించారా? పోనీ ఇంకొక 2 పదాలు తీసుకుందామా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ టాయ్. టాయ్ వైతో ఎండ్ అయింది, ముందు మనకి వవల్ ఉంది, ఏం రాసుకుంటాం? టాయ్స్. మరి బేబీ అన్నాడు అనుకోండి, వైతో ఎండ్ అయింది, ముందు మనకి ఏముంది చెప్పాలి? ఏముంది? కాన్సనెంట్ లెటర్ ఉంది. అందువల్ల అప్పుడు ఏం రాస్తామంటే బేబీస్. అర్థమైంది కదా? రైట్. ఎనీవే, ఇక్కడ మనకి సరికాని జత అన్నాడు, నాట్ ఏ కరెక్ట్ పేర్ అన్నాడు. అందువల్ల ఆక్స్, ఆక్సన్. సో మరి కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, అదేంటి సార్, మరి మామూలుగా మనకి ఒక నౌన్ ఎక్స్తో ఎండ్ అయితే బాక్స్ ఉందనుకుందాం, బాక్సెస్ అంటామండి. ఫాక్స్ ఉంది, ఫాక్సెస్ అంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. సో ఆక్స్ షుడ్ బి రిటర్న్ యాజ్ ఆక్సన్. అర్థమైంది కదా? రైట్. తర్వాత
4వ ప్రశ్న, ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే ఆర్ కాల్డ్. ఇక్కడ కొన్ని ప్రొనౌన్స్ ఇచ్చాడండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే అనేవి ఏ రకమైన ప్రొనౌన్స్? పర్సనల్ ప్రొనౌన్స్, పొజెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1, దట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్స్. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ప్రొనౌన్స్ మనకి 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎప్పుడైతే నేను ఫస్ట్ పర్సన్ అంటానో స్పీకర్ అండి, సెకండ్ పర్సన్ అంటే లిజనర్, థర్డ్ పర్సన్ అంటే ద పర్సన్ స్పోకెన్ అబౌట్. మరి ప్రొనౌన్స్కి సంబంధించి కంప్లీట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, అది అవైలబుల్గా ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. రైట్. 5వ ప్రశ్న, ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, ఇట్ కిల్స్ ద డీర్ ఫర్ ఇట్స్ ఫుడ్. ఇక్కడ ఇట్ అనే పదాన్ని అండర్లైన్ చేసి ఇది ఏ ప్రొనౌన్ అని అడిగారండి. పర్సనల్ ప్రొనౌన్, పొజెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. ఇట్ అనేది ఏమవుతుందంటే మనకి పర్సనల్ ప్రొనౌన్. ఒకసారి గుర్తు చేయండి పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి అవి ఒకసారి గుర్తు చేయండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్. చూసారు, ఇట్ వచ్చేసింది. ఇట్, దే, ఇవన్నీ కూడా మనకి ఎలా వాడబడతాయంటే పర్సనల్ ప్రొనౌన్గా వాడబడతాయండి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా సబ్జెక్టు కేసులో వాడబడేవి. మరి ఆబ్జెక్టివ్ కేసులో వాడబడే ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. సరే, వీటిని మీరు ఏమని చెప్తారంటే పర్సనల్ ప్రొనౌన్స్. రైట్. 6వ ప్రశ్న, వి క్లీన్ హౌస్, ఫర్నిచర్, యుటెన్సిల్స్ అండ్ వాష్ క్లోత్స్. ఇక్కడ క్లీన్ అనే పదాలు అండర్లైన్ చేయబడ్డాయి. వీటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. క్లీన్, వి క్లీన్ హౌస్, వి వాష్ క్లోత్స్. చూడండి, ఇక్కడ క్లీన్ అనేవి నౌన్సా, ప్రొనౌన్సా, వర్బ్సా, యాడ్జెక్టివ్సా? మరి సరైన సమాధానం వచ్చి మనకి వర్బ్స్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. వర్బ్ అంటే ఏంటంటే మనకి యాక్షన్ వర్డ్. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ డన్ బై సబ్జెక్ట్. మరి సబ్జెక్టు చేత చేయబడుతున్న పనులు. వి వాష్, వి క్లీన్. చూసారా, ఏంటి మనకంటే వర్బ్స్ అండి. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. వర్బ్కి సంబంధించిన కూడా నేను డెఫినేషన్ మీద మరియు మోడల్ ఆక్సిలరీస్ మీద వీడియోస్ చేశాను. మరి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీద వీడియోస్ ఉన్నాయి. ఇంకా చూడకపోతే చూడండి. రైట్. 7వ ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టేకింగ్ ద రైట్ యాక్షన్ వర్డ్. ఇచ్చిన పదాలను సరైన యాక్షన్ వర్డ్తో ఫిల్ చేయమంటున్నాడు. నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకొచ్చాను ఈ క్లిప్ మీకు, సో దట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఎక్కువ మంది విద్యార్థులకి వర్బుకు ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది పెద్ద కన్ఫ్యూషన్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు మాత్రమే వర్బుకు మనం ఎస్ లేక ఈఎస్ యాడ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వర్బుకు ఎస్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, డాక్టర్స్. డాక్టర్స్ అనే నౌన్ సింగులరా, ప్లూరలా? సో ప్లూరల్ కాబట్టి డాక్టర్స్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. రెండో ఆప్షన్ చూడండి, నర్సెస్. నర్సెస్ హెల్ప్స్, నర్సెస్ హెల్ప్. నర్సెస్ అన్నది సింగులరా, ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఏం రాయమంటానంటే హెల్ప్ ద డాక్టర్స్. స్టూడెంట్స్, గమనించాలి, స్టూడెంట్స్ అనేది సింగులరా, ప్లూరలా? సో ఖచ్చితంగా మనకి ప్లూరల్ కాబట్టి స్టూడెంట్స్ గో టు స్కూల్. మరి ఒకవేళ స్టూడెంట్ అని ఇస్తే మీరు ఖచ్చితంగా స్టూడెంట్ గోస్ అని రాయవలసి ఉంటుంది. మరి ఇక 4వ ప్రశ్న చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఫార్మర్ గ్రోస్, గ్రో క్రాప్స్. చూడండి, ఫార్మర్ అనేది మనకి సింగులర్ కాబట్టి ఖచ్చితంగా మీరేం తీసుకుంటారంటే వర్బుకు ఎస్ యాడ్ చేస్తాం. ఇంజనీర్స్ బిల్డ్. ఇంజనీర్స్ ఏం చేస్తూ ఉంటున్నారు? బిల్డ్ బ్రిడ్జెస్. టీచర్, చూడండి, టీచర్ అనేది మనకి ఇక్కడ సింగులర్గా వాడబడింది. సింగులర్ అయితే నేనేమని చెప్పాను మీకు? వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోమని చెప్తున్నాను. అందువల్ల టీచర్ గైడ్స్ ది స్టూడెంట్స్. అర్థమవుతుంది కదండి. సో ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. 8వ ప్రశ్న, ద ట్యూస్డేస్ ఆర్ గ్రాడ్యువల్లీ అబ్జర్వ్డ్ యాజ్ బ్యాడ్ డేస్ ఫర్ హెయిర్ కట్. ఇక్కడ
గ్రాడ్యువల్లీ అనే పదం అండర్లైన్ చేయబడిందండి. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ గ్రాడ్యువల్లీ? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఐఎమ్ వెరీ షూర్ పెద్దగా కష్టపడకుండానే అందరూ యాడ్వర్బ్ అని పెట్టగలరు. మరి అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్టెండ్స్ ద మీనింగ్ ఆఫ్ వర్బ్. It also extends the meaning of an adjective. Sometimes an adverb also extends the meaning of another adverb. ఈ ప్రపంచంలో యాడ్వర్బ్కి మూడు పనులు. ఏంటి ఆ పనులు అంటే, ఒక యాడ్వర్బ్ వర్బ్ గురించి తెలియచేస్తుంది, లేదా యాడ్జెక్టివ్ గురించి తెలియచేస్తుంది, లేదా మరొక యాడ్వర్బ్ గురించి కూడా తెలియచేస్తుంది. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు చూడండి, ద ట్యూస్డేస్ ఆర్ గ్రాడ్యువల్లీ అబ్జర్వ్డ్. అబ్జర్వ్డ్ అన్నది మనకి ఏంటంటే వర్బ్ అండి. వర్బ్ గురించి మాట్లాడింది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అర్థమైంది కదా? రైట్. 9వ ప్రశ్న, ద స్నేల్ మూవ్స్ వెరీ స్లోలీ. చూడండి, ఇక్కడ వెరీ స్లోలీ, స్లోలీ అనే పదం అండర్లైన్ చేశాడు. ఇది యాక్చువల్గా యాడ్వర్బ్ అనే సంగతి మనందరికీ తెలుసు. హౌ ఇట్ మూవ్స్, చూడండి, హౌ ఇట్ మూవ్స్, మూవ్స్ అనేది మనకి ఏంటిది వర్బ్. ఏ రకంగా కదులుతుందంటే చాలా మెల్లిగా కదులుతుందని చెప్పుకున్నాం. మరి వర్బ్ గురించి మాట్లాడే పదం మనకి ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అయితే వాడు యాడ్వర్బ్, ఇది ఏ యాడ్వర్బ్ అని అడిగాడండి, అంటే టైప్కి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, డిఎస్సిలో మీకు కేవలం 3 రకాల బిట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఐడెంటిఫికేషన్, గుర్తుపట్టాలి. అంటే చూడండి, ద స్నేల్ మూవ్స్ వెరీ స్లోలీ, స్లోలీ అండర్లైన్ చేస్తాడు. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్. అంటే గుర్తుపడితే చాలు, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే టైప్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, వాడు అడిగింది టైప్ అడిగాడు. చూడండి, స్లోలీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలండి. ఈ 4 యాడ్వర్బ్స్ ఏవైతే మీకు ఆప్షన్స్కి ఇచ్చాడో, చాయిస్కి ఇచ్చాడో, వాటిని మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రశ్నలో గుర్తించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్వర్బ్ ఆఫ్ టైం వెన్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వేర్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ టు వాట్ లెవెల్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ చూడండి, మూవ్స్. ద స్నేల్ మూవ్స్ వెరీ స్లోలీ. హౌ ఇట్ మూవ్స్, హౌ చూడండి, హౌ ఇట్ మూవ్స్, హౌ అనేది మనకి ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అందువల్ల మన సరైన సమాధానం వచ్చి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ. విరాట్ ప్లేస్ వండర్ఫుల్లీ. హౌ హీ ప్లేస్ వండర్ఫుల్లీ. ద బాయ్ రన్స్ ఫాస్ట్. హౌ హీ రన్స్ ఫాస్ట్. షీ స్పీక్స్ లౌడ్లీ. హౌ షీ స్పీక్స్ లౌడ్లీ. చూసారా, హౌ అనే ప్రశ్నకు సమాధానం వస్తే అది ఖచ్చితంగా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. 10వ ప్రశ్న, షీ ఫాట్ ద లెపర్డ్ బ్రేవ్లీ. ఈ బిట్టు మీకు ఆల్రెడీ డిఎస్సిలో అడుగున్నాడండి, జాగ్రత్తగా వినండి. షీ ఫాట్ ద లెపర్డ్ బ్రేవ్లీ. హౌ షీ ఫాట్. చూడండి, ఇక్కడ బ్రేవ్లీ అనే పదం ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఫాట్ అంటే వర్బ్ అండి కదా. సో యుద్ధం చేయటం. సో షీ ఫాట్ ద లెపర్డ్ బ్రేవ్లీ. చూడండి, హౌ షీ ఫాట్. ఇందాకలో చెప్పాను, హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి యాడ్వర్బ్ ఆఫ్ టైం ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది? వెన్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది? వేర్. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది? టు వాట్ లెవెల్ అన్ యాక్షన్ ఇస్ డన్. క్లియర్? రైట్. నెక్స్ట్ 11వ ప్రశ్న, మై ఫ్రెండ్ గివ్స్ మీ అ ఫ్రెండ్లీ అడ్వైస్. మై ఫ్రెండ్ గివ్స్ మీ అ ఫ్రెండ్లీ అడ్వైస్. ఇక్కడ ఫ్రెండ్లీ అన్న పదం ఏమవుతుంది అని అడిగాడండి. ఇచ్చిన ఆప్షన్ చూడండి, నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్. మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్ అని పెట్టి రావాలి. బట్ కొంతమంది విద్యార్థులు యాడ్వర్బ్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు బ్లైండ్గా ఒక రూల్ నేర్చుకుంటున్నారు. ఏంటి ఆ రూల్ అంటే, ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా యాడ్వర్బ్స్ అని. కాదండి, ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలు మనకి యాడ్జెక్టివ్ కావచ్చు మరియు యాడ్వర్బ్ కూడా కావచ్చు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి మరియు యాడ్వర్బ్ అవుతాయి. సార్, మరి మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్ టెక్నిక్ చెప్తానండి.
ఎప్పుడైతే నౌన్కు ముందు వాడబడతాయో అవి ఖచ్చితంగా యాడ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి, అడ్వైజ్ అన్నది మనకి నౌన్. మై ఫ్రెండ్ గివ్స్ మీ అ ఫ్రెండ్లీ అడ్వైస్. వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్? ఫ్రెండ్లీ అడ్వైస్. అడ్వైస్ అనేది నౌన్ అని చెప్పాను కదా. ఎవరైనా చెప్పగలరా ఏ రకమైన నౌన్ చెప్పగలరా? రైట్, ఇది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్, గుర్తుపెట్టుకోండి. ఏంటి మనకి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. సరే, అబ్స్ట్రాక్ట్ నౌనా, కలెక్టివ్ నౌనా, మెటీరియల్ నౌనా పక్కకు పెడితే ఇది నౌన్. వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్? ఫ్రెండ్లీ అడ్వైస్. అంటే ఇది మనకి ఏంటంటే యాడ్జెక్టివ్ అండి, గుర్తుపెట్టుకున్నా. రైట్, అంటే కొన్ని పదాలు ఎల్వైతో ఎండ్ అవుతూ కూడా అవి మనకి యాడ్జెక్టివ్గా వాడబడతాయి. పోనీ మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మరొక బిట్ చెప్తాను. దిస్ ఈజ్ ఏ వీక్లీ మ్యాగజైన్. దిస్ ఈజ్ ఏ వీక్లీ మ్యాగజైన్. మ్యాగజైన్ అంటే నౌనే కదా. మరి వాట్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్? వీక్లీ మ్యాగజైన్. అంటే నౌన్కు ముందు వచ్చిన ప్రతిసారి కూడా యాడ్జెక్టివ్ అని పెట్టి రావాలి. మొన్న ఎక్స్ప్లెయిన్ చేశానండి క్లియర్గా నేను మీకు. సో నేను 4th క్లాస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో ఉన్న బిట్స్ని మాత్రమే చెప్తున్నాను. కొత్తగా ఏ బిట్ నేను బయట నుంచి తీసుకోవట్లేదు. 4th క్లాస్కి సంబంధించి కంప్లీట్ గ్రామర్ ఆల్రెడీ వీడియోగా చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా అది చూడండి. ఎందుకంటే 4th క్లాస్లో నేను కంప్లీట్ గ్రామర్ అనాలిసిస్ చేశాను. అక్కడ మీకు యాడ్వర్బ్స్ మీద, కంజంక్షన్స్ మీద, మరియు యాడ్జెక్టివ్స్ మీద, టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద, ప్రొనౌన్స్ మీద చక్కని వివరణ ఇచ్చాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. రైట్, 12వ ప్రశ్న. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్? చూడండి, ఇక్కడ టైమ్లీ హెల్ప్. చూడండి, హెల్ప్ అన్నది మనకి నౌన్ అండి. నిజానికి హెల్ప్ అనే వర్డ్ మనకి వర్బ్గా వాడబడుతుంది మరియు నౌన్గా కూడా వాడబడుతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. హెల్ప్ అనే వర్డ్ ఎలా వాడబడుతుంది? వర్బ్గా వాడబడుతుంది, నౌన్గా వాడబడుతుంది. ఈ సెంటెన్స్లో ఇది నౌన్. మరి థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్? టైమ్లీ హెల్ప్. అంటే నౌన్కు ముందు వచ్చింది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్. అందువల్ల మీరు ఏమని పెట్టి రావాలంటే యాడ్జెక్టివ్. మళ్ళీ చెప్తున్నాను, యాడ్వర్బ్ కాదు. చూడండి, ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలు కొన్నిసార్లు మనకి యాడ్జెక్టివ్గా వాడబడతాయి, మర్చిపోవద్దు. సార్ మాకు ఇక్కడ డౌట్ ఉంది, హెల్ప్ అనేది వర్బ్గా వాడబడుతుంది అంటున్నారు మరియు నౌన్గా వాడబడుతుంది అంటున్నారు, కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. రైట్, నాట్ ఏ ప్రాబ్లం అండి. కేర్ఫుల్గా చూడండి. ఐ హెల్ప్డ్ హిమ్. ఐ హెల్ప్డ్ హిమ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. చూసారా, ఇక్కడ హెల్ప్ అనేది మనకి ఎలా వాడబడుతుందంటే నౌన్గా వాడబడుతుంది. గమనించారా? హెల్ప్ అనే వర్డ్ ఏం కావచ్చు? నౌన్గా వాడబడచ్చు, తర్వాత వర్బ్గా కూడా వాడబడచ్చు. సో అందువల్ల ఇక్కడ హెల్ప్ అనేది నౌన్గా వాడబడింది కాబట్టి మరి దానికి ముందున్న వర్డ్ని మీరు ఏమని పరిగణించాలి? యాడ్జెక్టివ్గా పరిగణించాలి. అందువల్ల సరైన సమాధానం యాడ్జెక్టివ్. 13వ ప్రశ్న. దెర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్, ఓకే, అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. దెర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇక్కడ బిగ్, టాల్, డెన్స్ ఈ 3 పదాలు ఏంటి అని అడిగాడు. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి మీరు. ఇవి నౌన్సా, యాడ్వర్బ్సా, యాడ్జెక్టివ్సా, ప్రొనౌన్సా? సరైన సమాధానం వచ్చి యాడ్జెక్టివ్స్ అండి. ఏంటండి? యాడ్జెక్టివ్స్. ఎందుకో చూడండి ఒకసారి. దెర్ ఆర్ బిగ్ ట్రీస్, టాల్ ట్రీస్. చూడండి ఇక్కడ. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రీస్? బిగ్ ట్రీస్. అర్థమైంది కదా? సో ఎప్పుడైతే మనం ఇక్కడ చెట్లు గురించి మాట్లాడుతున్నాం, వాటి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి? బిగ్, టాల్. మరి బుషెస్, అక్కడ ఉన్న పొదలు ఎలా ఉన్నాయి? డెన్స్, థిక్గా, దట్టంగా ఉన్నాయి అంటున్నాడు. అందువల్ల ఇవి మనకి ఖచ్చితంగా ఏంటంటే మనకి చెప్పాలి ఏంటి? యాడ్జెక్టివ్స్. రైట్, నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ పే? వాట్ ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ పే? మనకి పే అన్నది మనకి V1. దీనికి మరొక పేరే బేస్ ఫామ్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీనికి మరొక పేరే ప్రెజెంట్ ఫామ్.
దీనికి మరొక పేరే ప్రజెంట్ ఫామ్. ఇప్పుడు దీనికి వీడేం అడిగాడు, పాస్ట్ ఫామ్ అడిగాడండి. పే, పెయిడ్, పెయిడ్. సో అందువల్ల సరైన సమాధానం వచ్చి పెయిడ్ అండి. ఇక మిగతావన్నీ కూడా పాస్ట్ ఫామ్లు అయితే కాదు. అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఎ సూటబుల్ వర్బ్. ఇచ్చిన బ్లాంక్ని సరైన వర్బ్ ఫామ్తో ఫిల్ చేయాలండి. ఇక్కడ సబ్జెక్టుని కేర్ఫుల్గా గమనించండి. వైజ్ మెన్ డాష్ లైక్ బ్యాడ్ ఐడియాస్ అండ్ యాక్షన్స్. వైజ్ మెన్, తెలివైన వాళ్ళు బ్యాడ్ ఐడియాస్ని, బ్యాడ్ యాక్షన్స్ని ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అందువల్ల ఖచ్చితంగా నెగిటివే కరెక్ట్. అయితే ఇక్కడ చూడండి, వైజ్ మెన్ వర్స్ అన్నాడు. అంటే ఇక్కడ మెన్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి వర్స్ తప్పవుతుంది. వైజ్ మెన్ ఆర్ నాట్ లైక్ బ్యాడ్ ఐడియాస్, ఇక్కడ కూడా మనకి గ్రామాటికల్గా కరెక్ట్ కాదు. వైజ్ మెన్ డు నాట్ లైక్ బ్యాడ్ ఐడియాస్ అండ్ యాక్షన్స్. సో అందువల్ల మన సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ వైజ్ మెన్ డిడ్ నాట్ లైక్ బ్యాడ్ ఐడియాస్ అండ్ యాక్షన్స్. చూడండి ఇక్కడ మనం, సో ఇక్కడ వైజ్ మెన్, సో వీఆర్ రిఫరింగ్ టు a reality, a truth, a basic truth, a statement. Usually such statements are used in simple present tense, right? So wise men not only do not like not only in the present but also in the past as well, right? అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో వైజ్ మెన్ డిడ్ నాట్ లైక్ బ్యాడ్ ఐడియాస్ అండ్ యాక్షన్స్ అంటే మరి భవిష్యత్తులో ఇష్టపడతారా? కాదు కదా. సో వైజ్ అని ఎప్పుడు అంటాం వాడిని? తెలివైన వాడు, జ్ఞానం కలవాడు. సో వాడు టైంతో సంబంధం లేకుండా, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్తో సంబంధం లేకుండా అన్నిసార్లు కూడా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్తో సంబంధం లేకుండా బ్యాడ్ ఐడియాస్ని ఇష్టపడరు, బ్యాడ్ యాక్షన్స్ని ఇష్టపడరు అనే అర్థంలో చెప్పాలి. అలా చెప్పాలి అంటే మీకు ఖచ్చితంగా ఉన్న ఏకైక టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్. ఓకేనా, రైట్. అందువల్ల సరైన సమాధానం వైజ్ మెన్ డు నాట్ లైక్ బ్యాడ్ ఐడియాస్ అండ్ యాక్షన్స్. 16వ ప్రశ్న, ఐ కెన్ రికాల్ దోస్ హ్యాపీ మూమెంట్స్. ఇక్కడ కెన్ అండర్లైన్ చేసి ఈ కెన్ అనే పదం ఏ సందర్భంలో వాడబడింది అని అడుగుతాడు. చూడండి ఆప్షన్స్: ప్రెజెంటబిలిటీ, పాస్టబిలిటీ, పొలైట్ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఐ కెన్ రికాల్, గుర్తుపెట్టుకోండి. సో కెన్ అనేది మనకి ప్రజెంట్ ఎబిలిటీని తెలియచేస్తుందండి. మరి పాస్ట్ ఎబిలిటీ ఎప్పుడు చెప్తారంటే కుడ్ వస్తే మనం పాస్ట్ ఎబిలిటీ వాడుకుంటాం. మరి కెన్ అనేది పొలైట్ రిక్వెస్ట్గా కూడా వాడొచ్చండి. కానీ ఇక్కడ చూడండి మీరు, ఐ కెన్ రికాల్ దోస్ హ్యాపీ మూమెంట్స్ అంటే నేను ఇప్పటికీ కూడా నా చిన్నతనంలో జరిగిన ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రికాల్ చేయగలుగుతున్నారు, గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాను, జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతున్నాను. ఇలాంటి సందర్భంలో అది ఖచ్చితంగా ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి ప్రజెంట్ ఎబిలిటీకి. హుసేన్ బోల్ట్ కెన్ రన్ ఫాస్ట్. తన ఎబిలిటీ ఏంటి? చాలా వేగంగా పరిగెత్తగలడు. ఐ కెన్ స్పీక్ సెవరల్ లాంగ్వేజెస్. షీ కెన్ సింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఈ కెన్ డాన్స్ బ్యూటిఫుల్లీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఎబిలిటీని తెలియజేస్తున్నాయి. మరి ఈ ప్రశ్న చూడండి, 17వ ప్రశ్న, కెన్ ఐ బారో యువర్ బైసికిల్? కెన్ ఐ బారో యువర్ బైసికిల్? ఇక్కడ ప్రజెంటబిలిటీ, పాస్టబిలిటీ, పొలైట్ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మీరు ఏమని పెట్టరావాలంటే పొలైట్ రిక్వెస్ట్. ఒకవేళ ఆస్కింగ్ పర్మిషన్ ఉందనుకోండి, అది కూడా కరెక్ట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కెన్ అనేది ఆస్కింగ్ మరియు గివింగ్ పర్మిషన్కి కూడా వాడతాం. చూడండి, కెన్ ఐ బారో యువర్ బైసికిల్ అన్నది ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఎ పొలైట్ వే. ఎస్ యూ కెన్ గివింగ్ పర్మిషన్. కెన్ ఐ టేక్ యువర్ డిక్షనరీ? కెన్ ఐ టేక్ యువర్ డిక్షనరీ? ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ పొలైట్ వే. ఎస్ యూ కెన్ గివింగ్ పర్మిషన్. చూసారా, కెన్ అనేది ఆస్కింగ్ పర్మిషన్ మరియు గివింగ్ పర్మిషన్. సో ఇక్కడ మనకి ఆస్కింగ్ పర్మిషన్ లేదు కాబట్టి పొలైట్ రిక్వెస్ట్కి వెళితే ఖచ్చితంగా మార్క్ ఇస్తాడు. సరే, 18వ ప్రశ్న, హీ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. చూడండి, ఇప్పుడే చెప్పానండి, కెన్ అనేది మనకి దేంతో రిలేటెడ్గా ఉంటుందంటే ప్రెజెంట్ ఎబిలిటీతో. మరి మీరు కుడ్ ఎప్పుడు వాడతారు? పాస్ట్ ఎబిలిటీ. I could run very fast in my childhood. I could lift 100 kgs in my college days. I could walk continuously for several miles. చూసారా,
గతంలో ఉన్న సామర్థ్యాన్ని చెప్పడానికి మీరు పాస్ట్ ఎబిలిటీ అంటారు. ఈ పాస్ట్ ఎబిలిటీ తెలియచేయడం కోసం మీరు ఏం వాడతారంటే కుడ్ వాడతారు. కెన్కి పాస్ట్ ఫామ్ అడిగితే కుడ్ అని చెప్పండి. అర్థమైంది కదా, రైట్. సో ఈరోజు మనం 4th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఇవ్వబడిన ఆల్ ఇంపార్టెంట్ బిట్స్ని చాలా వివరంగా డిస్కస్ చేసాం. సో 1కి 2 సార్లు వినండి, ఖచ్చితంగా మీకు ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. సో మరి రేపు 5th క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని కూడా చేస్తాను. దాని తర్వాత మనం మన యొక్క వర్బ్స్ సిరీస్లో పెండింగ్ క్లాసులు ఉన్నాయి. సో మనం కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఫైనైట్ వర్బ్స్లో మొన్న జరని చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం పార్టిసిపుల్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. తర్వాత ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో క్లాస్ నచ్చితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. So I wish you all the best.